అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ధ్యానాంశం సంవత్సరాలకు జరుగుతున్నాయి కానీ, నిజమే ప్రభువు సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ నాలో మార్పు రావడం లేదు. నేను ప్రేమ గురించి వింటున్నాను కానీ నాలో ప్రేమ లేదు. క్షమాపణ గురించి వింటున్నాను కానీ నాలో క్షమాపణ లేదు. నేను తగ్గింపు గురించి వాక్యం వింటున్నాను కానీ నాలో తగ్గింపు లేదు. ఈ విధంగా నాలో మార్పు రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీలో మార్పు రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రభు యొక్క రాకడ సమీపిస్తూ ఉంది. అన్ని సూచనలు ఈ భూలోకంలో జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు సిద్ధపాటు కలిగి జీవిస్తున్నావా? వాక్యం సెలవిచ్చినట్లు రాజ్యాల మీదకి రాజ్యాలు, భయంకరమైన భూకంపాలు, వరదలు, విపరీతాలు, అనేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన వస్తానన్నాడు, రాక తప్పడు. ఖచ్చితంగా ఆయన బయలుదేరాడు, వస్తూ ఉంటాడు. ఈ రోజున నీలో మారు మనసు లేకపోతే నీవు మారకుండా ప్రవర్తిస్తున్నావేమో. ఈరోజు దేవుడిచ్చే ఉచితమైన రక్షణను నీవు పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈరోజు నీకు మార్పు రావాలని, ఈ సంవత్సరమైనా నీవు దేవుణ్ణి తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు వింటున్న ఈ మాటలు, ఈ వాగ్దానం నీవు నీ హృదయంలో ధ్యానిస్తూ ఆయన రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.